రీసెంట్‌గా అయితే నేను సైకోపాథాలజీ మీద వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో, దాన్ని చూసి చాలామంది అయ్యో! నాకు ఈ డిజార్డర్ ఉందా అని ఫీల్ అవుతున్నారా? కానీ సింప్టమ్స్ ఉన్నంత మాత్రాన డిజార్డర్ ఉన్నట్టు కాదు. మాకు సైకోపాథాలజీ ఆర్ అబ్నార్మల్ సైకాలజీ స్టార్ట్ చేసేటప్పుడు ముందు 5 డీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. 5 డీస్. సో, ఫస్ట్ వచ్చేసి డిస్ట్రెస్. అంటే మీకు ఉన్న ప్రాబ్లమ్ కానీ, హ్యాబిట్ కానీ మీ లైఫ్‌లో మీకు రోజు డిస్ట్రెస్‌ని కాజ్ చేయాలి. దానివల్ల మీరు స్ట్రెస్ అవుతూ ఉండాలి. దాని గురించి మీరెప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. రోజు కొంచెం కొంచెం సఫర్ అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసేసి డిస్‌ఫంక్షన్. డిస్‌ఫంక్షన్ అంటే మీ డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు నార్మల్‌గా అంతకు ముందులాగా ఫంక్షన్ చేయలేరు. నెక్స్ట్ వచ్చేసేసి డీవియన్స్. డీవియన్స్ అంటే ఏంటంటే సొసైటీలో నార్మల్‌గా, కామన్‌గా కనిపించని బిహేవియర్స్ అనమాట. ఇవి ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, డిఫరెంట్‌గా ఉన్నంత మాత్రాన మీకు డిజార్డర్ ఉన్నట్టు కాదు. నెక్స్ట్‌ది వచ్చేసేసి డేంజర్. మీకు కానీ, వేరే వాళ్ళకి కానీ ఏదో విధంగా హాని జరగడం కానీ, డేంజర్ రావడం. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డ్యూరేషన్. అంటే ఎంత టైమ్ పీరియడ్. ఒక వారంలో ఒక రోజు నేను సాడ్‌గా ఉన్నాను అంటే నాకు డిప్రెషన్ ఉంది అనుకోకుండా ఆటన్నిటికి టైమ్ పీరియడ్ ఉండిద్ది. కొన్ని వీక్స్, కొన్ని మంత్స్ కంటిన్యూయస్‌గా అదే జరుగుతూ ఉండాలి అన్నట్టుగా. మీరు ఒకసారి ఓవర్ థింక్ చేసి అబ్సెషన్‌గా ఫీల్ అయ్యారంటే అది ఓసీడీ కాదు. ఒకసారి బాధపడ్డారంటే అది డిప్రెషన్ కాదు. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ ఇంపాక్ట్ ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, నెక్స్ట్ టైమ్ మీకు ఇలా నాకు ఈ డిజార్డర్ ఉందా అని డౌట్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్‌గా డయాగ్నోస్ చేయకుండా అబ్జర్వ్ చేయండి మీ బిహేవియర్స్‌ని. ఇది మీ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తుందా లేదా అని. అండ్ మీరు నిజంగా స్ట్రగుల్ అవుతూ ఉంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. లైక్ సైకాలజిస్ట్‌ని కానీ, కౌన్సిలర్‌ని కానీ కన్సల్ట్ అవ్వండి. గూగుల్ కాదు, చాట్‌జీపీటీ కాదు. ఎళ్లి సైకాలజిస్ట్‌ని గాని, కౌన్సిలర్‌ని కానీ డైరెక్ట్‌గా కలవండి. నేను ఈ వీడియోస్ అనేది అవేర్‌నెస్ కోసం క్రియేట్ చేస్తున్నాననమాట. అవి చూసి కొన్ని బిహేవియర్స్ చూసి నాకు ఈ డిజార్డర్ ఉందా అని చెప్పి మీరు అనుకోకండి. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.